భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కూలింగ్ టవర్లను కూల్చేశారు. 1965-67 మధ్యన నిర్మించిన ఏబీసీ విద్యుత్ స్టేషన్లోని ఈ 8 యూనిట్లకు చెందిన 8 కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. ఏ, బి, సి స్టేషన్లలో 680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ 8 కూలింగ్ టవర్లను ఏర్పాటు చేశారు. ఇంక్లోజన్ పద్ధతిలో ఒకే చోట కుప్పకూలే విధంగా కూలింగ్ టవర్లను కూల్చేశారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబాని అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి, కూలింగ్ టవర్ల కూల్చివేతకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాధవి, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి వెలుగు జిలుగులు నింపినటువంటి పాల్వంచ కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించినటువంటి 8 కూలింగ్ టవర్లను అధికారులు ఈ రోజు ఉదయం కూల్చేశారు. దాదాపు 1967 నుంచి 78 మధ్య కాలంలో వివిధ దశల్లో వీటి నిర్మాణం చేపట్టారు. మొత్తం 8 కూలింగ్ టవర్లు పాల్వంచకే ల్యాండ్ మార్క్ గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడ నుంచి దాదాపు కొన్ని మైళ్ళ దూరం నుంచి కూడా పాల్వంచ సమీపిస్తున్నామంటే కూలింగ్ టవర్లు కనిపించాయి. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కావచ్చు, ఇక్కడికి వచ్చిపోయేటువంటి వివిధ రకాల పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, పాల్వంచ అంటే కేర్ ఆఫ్ అడ్రస్ గా కూలింగ్ టవర్స్ కనిపించేటువంటి పరిస్థితి ఉండేది. దాదాపు ఇన్నేళ్ల పాటు సేవలు అందించినటువంటి 65 నుంచి 78 మధ్య కాలంలో దశల వారీగా వీటిని 8 కూలింగ్ టవర్లు నిర్మించారు. ఆ తర్వాత ఇప్పుడు వాటి యొక్క కాల పరిమితి తీరిపోవడంతో కూల్చేయాలనేటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఈ పరిస్థితి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఈ కూలింగ్ టవర్లకు అనుబంధంగా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కూల్చేసి స్క్రాప్ ను తరలించేటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు. ఏ స్టేషన్ లో ఉన్నటువంటి 4 యూనిట్లు, 1, 2, 3, 4 యూనిట్లు, బి స్టేషన్ లో 2 యూనిట్లు, సి స్టేషన్ లో 2 యూనిట్లు, మొత్తం 5, 6, 7, 8 ఈ 8 యూనిట్లకు సంబంధించినటువంటి కూలింగ్ టవర్స్ ఇవి. మొత్తంగా అంటే బొగ్గు అట్లాగే నీటిని మండించినప్పుడు వచ్చేటువంటి ఉష్ణాన్ని నుంచి కూలింగ్ చేసేందుకు ఈ టవర్లను ఉపయోగించే వాళ్ళు. ఈ కూలింగ్ టవర్ ఎత్తు 115 మీటర్లు ఉంటుంది. దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కూలింగ్ టవర్ల ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండేది. సమైక్య రాష్ట్రంలో కూడా కేటీపీఎస్ ఒకసారి స్ట్రక్ అయిందంటే చాలా పెద్ద ఎత్తున దాని ఇంపాక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి కూలింగ్ టవర్లు దాదాపు ఇన్నేళ్ల తర్వాత 65-78 మధ్యలో నిర్మిస్తే ఇప్పటి వరకు ఆ కూలింగ్ టవర్లు సేవలు అందించాయి. అక్కడ 720 మెగావాట్ల పైన విద్యుత్ ఉత్పత్తి చేశారు. అంటే ఒక్కొక్క యూనిట్ లో 60 మెగావాట్లు ఉంది, 120 మెగావాట్లు ఉంది. అట్లా ఏర్పాటు చేసినటువంటి యూనిట్ల వారీగా దాదాపు 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దాదాపు 2-3 దశాబ్దాలు 4 దశాబ్దాల వరకు సేవలు అందించినటువంటి కూలింగ్ టవర్లు ఇవాళ నేలమట్టమై ఇంప్లోజన్ పద్ధతిలో వీటిని కూల్చేశారు. ఈ కూల్చేటువంటి విధానంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడికి చుట్టూ ఉండేటువంటి హై లెవెల్ వోల్టేజ్ కి సంబంధించినటువంటి విద్యుత్ లైన్లను ఆపేసి అక్కడికి పూర్తి స్థాయిలో కరెంటు నిలిచిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఈ కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ చేశారు. క్షణాల్లో కొన్ని ఏండ్ల పాటు సేవలు అందించినటువంటి ల్యాండ్ మార్క్ గా ఉన్నటువంటి ఈ కూలింగ్ టవర్లు క్షణాల్లోనే 4-5 సెకండ్ల లోపే మొత్తం నేలమట్టమైపోయి పొగంతా కూడా వ్యాప్తి చెందింది. అయితే ఈ శకలాలు పక్కకు పడకుండా వేరే చోటికి ఎగిరి పడకుండా ఇనుప మెస్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు క్లాత్ ఉపయోగించి సీల్ చేశారు. కిందనే క్లాత్ ఉపయోగించి ఆ శకలాలు ఎగిరి పడకుండా అట్లాగే ఇనుప మెస్లు పెట్టి ఆ శకలాలన్నీ ఒకే చోట కుప్పకూలేలాగా జాగ్రత్తలు తీసుకుని ఇంప్లోజన్ పద్ధతిలో ఎక్స్పీరియన్స్డ్ కంపెనీకి దాదాపు 450 కోట్ల రూపాయలు కేటాయించి దీన్ని నేలమట్టం చేశారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.